అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ చోడవరం మండలం అయితే మటుకి నిన్న ఈ సబ్ జైలు ఏదైతే ఉందో, మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. సబ్ జైలు, ఆ సబ్ జైల్లో అయితే మటుకి ఇద్దరు ఖైదీలు అయితే మటుకి వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ని ఈ సుత్తితో ఇష్టానుసారంగా అటాక్ చేసి ఇద్దరు తాళాలు తీసుకొని అయితే మనం అక్కడే ఉన్నాం. ఆ తాళాలు తీసుకొని ఆ మెయిన్ గేట్ ద్వారా అయితే మొత్తం పరారే అవ్వడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ ఇద్దరు ఖైదీలు వాళ్ళు అసలు ఈ వార్డెన్ వద్దకు ఎలా వచ్చారు, వాళ్ళకి అసలు లోపల ఎక్కడ సుత్తి ఎక్కడ దొరికింది, నిజంగా తాళాలు ఎలా క్యాచ్ చేశారు, ఆ విషయానికి వస్తే వివరాల్లోకి వెళ్దాం. అసలు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు అయితే నిన్న పరారయ్యారు. హెడ్ వార్డెన్పై సుత్తితో దాడి చేసి పారిపోయిన వారిలో ఒకరు పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్ పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో అయితే ముద్దాయిగా ఇక్కడ అనుభవిస్తున్నారు. అయితే మరొకరు బెజవాడ రాము 27 మడుగుల చోరీ కేసులో అయితే నిందితుడు. పోలీసులు బృందాలు అయితే పరారీ అయిన ఖైదీల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు ఖైదీలు అసలు బారికేడ్స్ నుంచి ఎలా బయటకు వచ్చారు, ఎలా బయటకు వచ్చి అసలు ఈ వార్డెన్ వాదికి ఎందుకు వచ్చారు, అది వచ్చిన వాళ్ళకి ఈ ఆర్నమెంట్, ఆ సుత్తి వీళ్ళకి ఎలా దొరికింది, ఆ ఆయుధం సుత్తి ఎలా దొరికింది, వస్తే ఆ సుత్తితో అటాక్ చేయడం. అటాక్ చేసినప్పుడు వార్డెన్ దగ్గర సెంట్రీలు ఎందుకు లేరు? సెంట్రీలు ఉండాలి. సెంట్రీలు ఉంటే అట్లీస్ట్ ఈ ఇద్దరు ఖైదీలను అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే అప్పటికి ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ అయితే మటుకి వాళ్ళని నివారించడానికి అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ చోడవరం ఈ జైలు ఇక్కడి నుంచే మొత్తం వాళ్ళైతే పరారీ అయ్యి మొత్తం అంతా లోపల నుంచి బయటికి చాలా సునాయాసంగా రావడం అయితే జరిగింది. అంటే వాళ్ళు పక్కాగా ఆ ఇద్దరు ఖైదీలు పక్కాగా అయితే రెక్కీ నిర్వహించారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఎలా ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఈ కోణంలో అయితే మొత్తానికి వాళ్ళు విజయం సాధించారని చెప్పాలి. నిన్నటి విషయంలో అయితే మొత్తానికైతే పోలీసు బృందాలు అయితే మటుకు ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. మనం చూసుకోవచ్చు. నిజంగా ఈ గోడ హైట్ అయితే మటుకి నిజంగా ఒక జైలు గోడలాగే చాలా గట్టిగా చాలా హైట్గా అయితే ఉంది. అక్కడ ఒక కరెంటు లైన్లు అయితే ఉన్నాయి. ఆ లైన్లు ఆ గుండా వద్దాం అనుకునే మట్టుకి వాళ్ళకి కరెంట్ షాక్ అయితే కొట్టి ఇంత హైట్ వాళ్ళు దూకడం అనేది కష్టం. కాబట్టి వాళ్ళు ఏ విధమైన వార్డెన్ ఎవరు ఉన్నారో ఆ వార్డెన్ దగ్గరికి వెళ్ళి వార్డెన్ అటాక్ చేసి ఆ వార్డెన్ వద్ద ఉన్న తాళాలు తీసుకున్నారా, లేదంటే ఆ తాళాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మొత్తం అంతా సస్పెన్స్ ఇది ఈ కోణంలో. నిజంగా ఒక సబ్ జైలు నుంచి ఒక ఏరియా సబ్ జైలు నుంచి ఇద్దరు ప్రిజనర్స్ ఏ విధంగా బయటకు రావడం అయితే జరిగింది. అది నిజంగా వాళ్ళంతా ధైర్యంగా ఎలా వచ్చి ఎలా ఎస్కేప్ అయ్యారు, నిజంగా ఇవన్నీ ఇదంతా ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అయితే నిజంగా నిన్న జరిగిన ఈ ఘటన అయితే మటుకి ఎస్పీ అయితే వివరించడం అయితే జరిగింది. మొత్తానికి వాళ్ళిద్దరి కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. అతి తొందరలోనే వాళ్ళు పట్టుకొని మళ్ళీ వాళ్ళని విచారించి మొత్తం విషయాలు అయితే తెలుసుకుంటారని చెప్పి ఎస్పీ అయితే తెలియజేశారు. ఏదేమైనా ఇందులో అనేక కోణాలు అయితే కనబడుతున్నాయి. నిజంగా ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు సబ్ జైలు వార్డెన్ దగ్గర నుంచి అసలు సూపరింటెండెంట్ అయ్యారు. నిజంగా వాళ్ళు ఆ టైంలో అసలు ఎంట్రీ లెవెల్లో అయితే సెంట్రీస్ ఏం చేస్తున్నారు, అసలు సెంట్రీస్ అసలు ఎందుకు లేరు? సెంట్రీస్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు కదా. ఆ కోణంలో అయితే మటుకి మొత్తం అంతా సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ చోడవరం సబ్ జైలు విషయంలో అయితే మటుకి చాలా పెద్ద వార్త, నిజంగా చాలా పెద్ద ఇష్యూ అయితే అయ్యింది. మొత్తం అందరూ దీనికోసం మాట్లాడుకునే ఇక్కడ విశాఖలో అయితే మొత్తం మాట్లాడుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా ఇది మొత్తం అంతా ఎన్ని లోపాలు ఉన్నాయి, ఈ లోపాలకు సరిపడా వీళ్ళు ఎందుకు సెంట్రీస్ అయితే లేరు, అసలు స్టాఫ్ నిజంగా వాళ్ళు నార్మల్ ఖైదీలు కాబట్టి సరిపోయింది. కానీ నిజంగా అదే పెద్ద ఖైదీలు అయితే నిజంగా వాళ్ళు ఇతరత్ర కేసులో ఖైదీలు అయితే ఈ విధంగా తప్పించుకుంటే ఎవరు బాధ్యులు అవుతారు? ఈ విధంగా అయితే విమర్శలకైతే ఈ చోడవరం సబ్ జైలు అయితే గురవుతుంది. ఏదేమైనా మొత్తం మీద పోలీసు డిఎస్పీ శ్రావణి గారు అయితే మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం అంతా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని చెప్పి నిన్న ఎస్పీ ఈ ఆదేశాల మేరకు అయితే డిఎస్పీ శ్రావణి అయితే మొత్తం అంతా లోపలికి వెళ్ళి మొత్తం అంతా అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనా అతి తొందరలోనే పరారైన ఖైదీని అయితే పట్టుకుంటామని చెప్పి నిన్న ఎస్పీ అయితే తెలియజేశారు. ఏదేమైనా ఇది మట్టుకి టోటల్గా వీళ్ళు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ప్రిజన్స్ డిపార్ట్మెంట్, చోడవరం సబ్ జైలు లోపల ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి సూపరింటెండెంట్, హెడ్ వార్డెన్, మొత్తం సెంట్రీస్, మొత్తం అందరి విషయంలో ఇది ఫెయిల్యూర్ అనే చెప్పాలి. నిజంగా వాళ్ళు కళ్ళు గప్పి నిజంగా ఒక మారణాయుధంతో అటాక్ చేసి
ఉన్న పోలీసు వార్డెన్ని అటాక్ చేసి వాళ్ళని అంత సునాయాసంగా తాళాలు తీసుకొని బయటకు రావడం అనేది ఇది చాలా పెద్ద మిస్టేక్ కిందనే చెప్పాలి. నిజంగా ఈ విషయంలో అయితే మటుకి సబ్ జైల్ స్టాఫ్ మొత్తం అంతా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఏదేమైనా అసలు ఎందుకు అని చెప్పి మొత్తం అయితే ఇప్పుడు ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది. అసలు ఎలా తప్పించుకున్నారు, ఆ టైంలో డ్యూటీలో ఎవరున్నారు, డ్యూటీ పేరు చెప్పి ఎవరు బయటికి వెళ్ళారు, అసలు నిజంగా ఉన్నారా లేదా, ఉంటే మటుకి ఒక ఇద్దరిని ఖైదీల్ని ఆపలేకపోయారా అనే ఇదే విమర్శలు అయితే అవుతున్నాయి. మొత్తానికి అయితే దీని అన్నిటి మీద మొత్తం ఇంట్రాగేషన్ అయితే అవుతుంది. మొత్తం పై అధికారులు అయితే వచ్చి మొత్తం అన్ని క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. తనిఖీలు చేసి అతి తొందరలో మీడియా ముందు పెడతాము, అలాగే ఆ పరారైన ఖైదీలను కూడా అతి తొందరలోనే పట్టుకుంటామని చెప్పి నేను ఎస్పీ అయితే మీడియా పరంగా అయితే తెలియజేశారు. ఇది మనం ఈ చోడవరం సబ్ జైలు నిందితుల పరారిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. లోపల జైల్ వార్డెన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం నలుగురు గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ డ్యూటీస్లోనే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లోనే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈయన ఒక్కరే ఉండడం వల్ల దాడి జరిగింది అంటున్నారు. దేంతో కొట్టాడు సార్? అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెసెంట్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే అన్ని బయటకు వచ్చేస్తుంది. ప్రెసెంట్లీ నేను ఈ టైంకి కమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. సుత్తితో దాడి చేశారని మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రిజనర్స్కి లోపలకి పెట్టుకోవాలి, బయటకి ఎటువంటి అలౌ చేయకూడదు. అట్ ద సేమ్ టైం అది 2 గేట్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి. ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన పోలీస్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము. వీ హోప్ ఫర్ ఎ స్పీడీ రికవరీ. ఓకే అండి. గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక బుద్దయ్ అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ASR డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజవాడ రాము, అతని మీద ఒకటి మల్టిపుల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ చేయడం జరిగింది. We along with other district police, nearby district police, విశాఖపట్నం, విజయనగరం, ASR district అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. and we are checking regularly for these people. Further information నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి ప్రామిస్ చేస్తాము. మన 100% ఎఫర్ట్స్ పెట్టేసి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.